ప్రైజ్ ది లార్డ్. విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు దయచేయబోతున్నాడు. ఈ సంవత్సరము ఇట్స్ గోయింగ్ టు బి ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుడు మనల్ని ఆశీర్వదించబోయే సంవత్సరముగా ఈ సంవత్సరం ఉంది. ఆదికాండం 26వ అధ్యాయము 11-16 వచనాల్లో ఇస్సాకు జీవిత అనుభవాల్లో మనము దాదాపు 7 ఎస్లు మనం చూస్తాము. ఫస్ట్ది సెక్యూరిటీ చూస్తాము, రెండవది సెటిల్మెంట్ చూస్తాము, మూడవది సోయింగ్ అండ్ రీపింగ్ చూస్తాము, నాలుగవది స్పెసిఫిక్ ఇయర్ చూస్తాము, ఐదవది సిగ్నిఫికెంట్ పర్సన్గా మార్చబడ్డాడు, ఆరవది స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ మనం ఇస్సాకు జీవితంలో చూస్తాము, ఏడవది స్ట్రాంగ్ పర్సన్గా ఇస్సాకు ఎమర్జ్ అయినట్లుగా మనం చూస్తాం. ఫస్ట్ది సెక్యూరిటీ గురించి మనం ఆలోచన చేస్తే, అన్యరాజైన అబీమెలెకు ఇస్సాకు గురించి తన భార్య రిబ్కా గురించి చెప్తాడు. వీళ్ళ జోలు ఎవరు వెళ్ళొద్దు, వీళ్ళ జోలు గనక వెళితే వాళ్ళు చనిపోతారని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు అబీమెలెకు. సో ఇస్సాకుకి సెక్యూరిటీ ఉంది. ఈ నూతన సంవత్సరంలో మనకి సెక్యూరిటీ ఉంది. రెండవది సెటిల్మెంట్. ఆదికాండం 26:12లో ఆ ఇస్సాకు ఆ దేశమందున్న వాడై అని వ్రాయబడింది. కాబట్టి ఆ దేశంలో ఉండటం ఏంటి, అక్కడ సెటిల్ అయ్యాడని దాని అర్థం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఒక సెటిల్మెంట్ దయచేయబోతున్నాడని మనం నమ్మితే ఆ దీవెన పొందుకుంటాము. మూడవది సోయింగ్. అతను విత్తుట అండ్ రీపింగ్. అతను విత్తిన దానికి 100 ఫలాన్ని దేవుడు ఇస్సాకు జీవితంలో దయచేశాడు. అక్కడ 26:12లో ఆ సంవత్సరము 100 ఫలము, విత్తనము వేసిన వాడి 100 ఫలము పొందినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అలాగే నాలుగవది స్పెసిఫిక్ ఇయర్. ఆ సంవత్సరము అని రాశాడు. నా జీవితంలో ఆ సంవత్సరము ఈ సంవత్సరం అయి ఉండునుగాక, అనగా ఈ 100 ఫలం పొందుకునే సంవత్సరము 2026 అయి ఉండునుగాక. ఐదవది అతను ఒక సిగ్నిఫికెంట్ పర్సన్గా ఎమర్జ్ అయ్యాడు. మనము 26:13లో గమనిస్తే ఇస్సాకు మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు అని రాసి ఉంటుంది. అలాగే దేవుడు ఇశ్రాయేలులందరి కనుల ఎదుట యెహోషువను గొప్ప చేసినట్లుగా ఇస్సాకును కూడా దేవుడు మిక్కిలి గొప్పవానిగా చేశాడు. ఎలా చేశాడు? అది దేవుడే ఒకరిని తగ్గిస్తాడు, దేవుడే ఒకరిని హెచ్చిస్తాడని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆయనను తలగా ఉంచుతాడు, నిన్ను పైవానిగా ఉంచుతాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు నేను పైవానిగా, తలగా ఉండుటకు, గొప్పవానిగా హెచ్చించబడుటకు దేవుని యొక్క ఉద్దేశమైంది. 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని గొప్ప చేయునుగాక. అలాగే ఆరో విషయము స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్. ఇట్స్ ఓవర్ నైట్లో ఇస్సాకు ఇంత గొప్ప ఆశీర్వాదం రాలేదు. కానీ 26:13లో మనం గమనిస్తే అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందుచుండెనని రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ మన జీవితంలో ప్రభు దయచేయనుగాక. ఇది మొదలుకొని చివరిగా 7వ ఎస్ ఏంటంటే స్ట్రాంగ్ పర్సన్. ఆదికాండం 26:13లో అబీమెలెకు అంటాడు, నీవు మాకంటే బహుబలము కలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్ము అని ఇస్సాకుతో చెప్పగా అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఒక అన్య దేశంలో దేవుడు ఇస్సాకుని బహుబలమైన వ్యక్తిగా, ఇది ఎవరున్నారు ఈ బలము వెనకాల, యెహోవానే నా బలము అని కీర్తనాకారుడు పాడాడు. బలము ఆయనదని, అది 2 మార్లు నాకు వినపడిందని కీర్తనాకారుడు చెప్పాడు. కాబట్టి బలము యెహోవాది, ఆయన నీకు నాకు బలాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి 7 ఎస్లండి ఇస్సాకు జీవితం అనుభవంలో. సెక్యూరిటీ, తర్వాత సెటిల్మెంట్, తర్వాత సోయింగ్, తర్వాత స్పెసిఫిక్ ఇయర్, తర్వాత సిగ్నిఫికెంట్ పర్సన్, తర్వాత స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్, అలాగే చివరిగా స్ట్రాంగ్ పర్సన్గా ఎమర్జ్ అయ్యాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ 7 ఆశీర్వాదాలు, ఇస్సాకు గారి జీవితంలో ఉన్న ఈ ఆశీర్వాదపు అనుభవాలు దేవుడు నిశ్చయంగా మన జీవితంలో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.